చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? ఈ గ్రాడ్యుయేషన్లో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఈ 6 సంవత్సరాలు పడ్డ స్ట్రగుల్ అంతా ఒక్కరోజు ఇలా అన్న కళ్ళ ముందు కనిపించింది. కానీ ఇంత దూరం రావడానికి మాత్రం మాకంటే ఎక్కువగా మా పేరెంట్స్ కానీ, దివ్య మేడం, రాజ్ సార్ కానీ వాళ్ళు పడ్డ కృషి వెనకుంది. అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఉక్రెయిన్కు ఇండియాకు పోల్చుకుంటే? వెదర్ వైజ్ అయితే మేము అడాప్ట్ అయిపోయాం యాక్చువల్లీ, ఎందుకంటే 6 years ఉన్నాం కాబట్టి. స్టడీ బాగుంది అక్కడ? స్టడీ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు. యుక్రెయిన్లో మాత్రం మనకి ఇండియన్ ప్రిన్సిపల్స్ అందరూ, అండ్ వాళ్ళు చూపించినంత శ్రద్ధ, మనకు దివ్య మేడం, రాజ్ సార్ మన మీద పెట్టినంత శ్రద్ధ, అక్కడ ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటే ఇక్కడ ఈజీగా క్రాక్ చేస్తాం. ఫీజుల విషయం మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టేంత ఉంటుందండి. దివ్య మేడం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం అయినా, పేద కుటుంబం అయినా వాళ్ళు వెనక నుంచి కొంచెం ఇచ్చుకుంటూ హెల్ప్ చేస్తూ ఉన్నారండి. సేఫ్టీ 10 అంటే 10కి హాస్టల్ లాక్స్ చేసిస్తారు. గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్, బాయ్స్ సపరేట్ హాస్టల్స్, సీసీ కెమెరాస్, విజువలైజ్. ఫుడ్ ఫుడ్ చాలా బాగుంటుందండి. ఇండియన్ మెస్ ఉంటుంది, మనం వండుకోవడానికి కిచెన్స్ కూడా ఉంటాయి.